నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ఈ నెల 7వ తారీఖున మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి రాబోతా ఉన్నారు. 6 నెలల కిందట ఆల్రెడీ రావడం జరిగింది. సో పరదాల మధ్యన రావడం జరిగింది అనేది కొన్ని విమర్శలు కూడా లేవనెత్తిన పరిస్థితి. అదే నిరుద్యోగుల్ని కలిసే ప్రయత్నం కూడా చేయలేదు, కనీసం విద్యార్థులు కూడా లేకుండా సభ పెట్టారనే కాడికి కొన్ని విమర్శలు అయితే లేవనెత్తిన పరిస్థితి. ఈ 6 నెలల తర్వాత ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీకి రాబోతా ఉన్నారు మరోసారి. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ చెప్తున్న పరిస్థితి ఏంటంటే, సో ఈసారి ఖచ్చితంగా విద్యార్థులతో మాట్లాడతారు, ఖచ్చితంగా నిరుద్యోగుల మీద ఖచ్చితంగా సమన్వయంగా స్పందించడానికే ముఖ్యమంత్రి గారు వస్తున్నారన్న ఆలోచనలు లేవనెత్తుతున్నారు. సో దీని మీద క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అలాగే జనరల్ సెక్రటరీ చెనగాని దయాకర్ గారు ఉన్నారు. సో నమస్తే అన్న. సో 6 నెలల కిందట వచ్చినప్పుడు ఈ విమర్శలన్నీ వచ్చాయి, నిరుద్యోగులు లేకుండా విద్యార్థులే లేకుండా సభ పెట్టి వెళ్ళిర్రు ముఖ్యమంత్రి అనేది ఏం చెప్తారు? 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలనలో ఉస్మాన్ యూనివర్సిటీ మొత్తం కూడా పూర్తిగా నిర్వీర్యం చేయబడ్డది. కాబట్టి మన ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీ ప్రతిష్టను పెంచడానికి, పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి మన ముఖ్యమంత్రి గారు ఒక తీవ్రమైన కృషి చేస్తూ ఉన్నారు. ఆ కృషిలో భాగంగానే గతంలో 6 నెలల క్రితం వచ్చి మీరు ప్రణాళికలు సిద్ధం చేసుకోండి, యూనివర్సిటీ దశాదిశను మార్చండి, యూనివర్సిటీ భావితరాలకు ఐకాన్ లాగా పోటీ పడే విధంగా మీరు తయారు చేయండి, ఎంత నిధులు కావాలనో నేను అంత ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను, అవసరమైతే ఇంకా పక్క ఉన్నటువంటి నిధులు ఆపైనా నేను ఉస్మాన్ యూనివర్సిటీని అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నానని మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. చెప్పిన దాంట్లో 6 నెలల అధికారులు డిపిఆర్ సిద్ధం చేసి ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి నమూనాను, ఎక్కడ విద్యార్థులకు ఏ అవసరాలు ఉన్నాయి, యూనివర్సిటీకి ఏం చేయాలనేది ఒక ప్రణాళికలు తయారు చేశారు. 7వ తారీఖున ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని ఆవిష్కరించబోతారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు పర్యటన ద్వారా పూర్వ వైభవంతో పాటు యూనివర్సిటీ ప్రతిష్టను పెంచాలనే ఆలోచన ముఖ్యమంత్రి గారికి ఉన్నది. ఇప్పుడు గతంలో మొన్న 6 నెలల క్రిందట వచ్చినప్పుడు కూడా కొన్ని అవాంఛనీయ సంఘటనలు, కొంతమంది నిరసన తెలిపే ప్రయత్నం చేశారు, కొంతమంది అరెస్టులు చేయడం, ముందస్తు అరెస్టులు కూడా జరిగినాయి. మరి ఈసారి అది రిపీట్ అవ్వబోతుందా లేదా వాళ్ళతో కూడా కలిసి మాట్లాడే ప్రయత్నం చేస్తారా? ఇప్పుడు ఆ నిరసనలు వచ్చినప్పుడే ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, నేను వచ్చినప్పుడు పోలీస్ పికెటింగ్లు వద్దు, పోలీసులు వద్దు, అరెస్టులు వద్దు, ఎక్కడొద్దు, ఎవరు వచ్చినా రండి వాళ్ళతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. సమస్యలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి. ఎందుకంటే 10 ఏళ్లలో పాలకులు పూర్తిగా యూనివర్సిటీని నిర్లక్ష్యం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీని ప్రధానంగా నిర్లక్ష్యం చేసి నిర్వీర్యం చేశారు. నిధులు నియామకాలు జరగలేదు. కాబట్టి కొంత అండ్రెస్ట్లో ఉన్నారు, అంత అధ్యాపకులు అండ్రెస్ట్లో ఉన్నారు, కాంట్రాక్ట్ వాళ్ళు ఇబ్బందులు ఉన్నారు, విద్యార్థులకు కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు లేవని కాదు, మనము పూర్తిగా మారిపోతాయనేది కాదు, కానీ ముందస్తు ఒక ప్రణాళిక చేసుకొని యూనివర్సిటీ ప్రతిష్టను పెంచుకోవాలి. న్యాయమైన సమస్యలు ఏదైనా ఉందంటే దాన్ని పరిష్కారం దిశగా ముందుకెళ్లాలనే ఆలోచన ముఖ్యమంత్రి గారికి ఉంది. కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలు పరిష్కారంతో పాటు యూనివర్సిటీకి కూడా ఒక ప్రతిష్టను పెంచి ఇక్కడ చదివే విద్యార్థులకు కూడా, పీజీలు పిహెచ్డి ఇంజనీరింగ్ చదివే విద్యార్థులకు కూడా ఉపాధి అవకాశాలు రావాలి. ఇక్కడ ఉన్నటువంటి పీజీ చేసే ఆర్ట్స్ కళాశాలలో ఫుడ్ కోర్సు లాంటి కోర్సులకు కూడా ఒక విలువతో పాటు ఒక ఉపాధి అవకాశాలు దొరకాలనే ఆలోచన ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇప్పుడు ఎవరైతే నిరుద్యోగులని ఎవరైతే నిరసనలు తెలపడం కానీ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు పార్టీకి, ఇప్పుడు ఒకవేళ వాళ్ళ నిజంగా సమస్యలు ఉంటే చెనగాని గారు డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారికి కల్పించే ప్రయత్నం చేయబోతున్నారా? ఎందుకంటే వాళ్ళ ఉద్యోగాల ఈ విషయం మీద సమస్యలు ఏదున్నా, డిమాండ్లు ఏదున్నా కూడా న్యాయబద్ధంగా ముఖ్యమంత్రి గారిని కలవచ్చు, మంత్రుల్ని కలవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి హైయర్ ఎడ్యుకేషన్ కానీ ఇంకా ఉన్నటువంటి అనేక మంది అధికారులు ఉన్నారు, వాళ్ళ దృష్టికి తీసుకెళ్లొచ్చు. ప్రభుత్వం ఏ సమస్యనైనా వినడానికి సిద్ధంగా ఉంది. ప్రజాపాలన వచ్చిన తర్వాత వారానికి 2 సార్లు ప్రజాభవన్లో దర్జీలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా గాంధీ భవన్లో కూడా ఎన్నో వినతి పత్రాలు మనం తీసుకుంటున్నాం. గతంలో ఈ వైభవం లేకుండే, ఈ సాంప్రదాయం లేకుండే. ప్రజాపాలన వచ్చిన తర్వాత ప్రజలకు దగ్గరగా పాలన ఉండాలి. తెలంగాణలో న్యాయబద్ధమైన ప్రతి సమస్యకు మనం జవాబుదారీగా ఉండాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు గొప్ప నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఇక్కడ నెలకొన్న సమస్యలు ఏదైనా న్యాయబద్ధ సమస్యలు ఉన్నా కూడా ప్రభుత్వం వాటిని టేకప్ చేయడానికి, వాటిని తీసుకొని మాట్లాడడానికి కూడా సిద్ధంగా ఉంది. ఎలాంటి ఆందోళన అవసరం లేదు. మేము ఆందోళనలు, పోరాటాలు ఉంటేనే కదా ప్రభుత్వానికి సమస్యలు తెలిసేది. కాబట్టి మేము ఒక న్యాయబద్ధమైన పోరాటాలకు ఎప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవిస్తుంది. సో ఇది పరిస్థితి. ఖచ్చితంగా ఈ పర్యటన నుంచి నిరుద్యోగుల పక్షాన ఖచ్చితంగా సమస్యలు ఏమున్నా కూడా మా దృష్టికి తీసుకురావాలంటూ కూడా చెనగాని దయాకర్ గారు చెప్తా ఉన్నారు. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.